దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతన మాసము కొరకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ నూతన మాస ఆరంభం నుండి నూతన మాసాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండులాగన ఆయనను ఆరాధిద్దాము, పూజిద్దాము, గొప్ప చేద్దాం, ఆయన దీవెనలు పొందుకుందాం. దేవుడు మనకి దినమందు ఏర్పాటు చేసిన వాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని వాక్యంలో తెలియజేయబడుతుంది. మన తండ్రులు మనల్ని ఎంతో ప్రేమిస్తారు, మన తండ్రులు మనల్ని ఎంతో ఆదరిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. వారికి ఉన్న సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడతారు. అదే ప్రేమ. అంత మాత్రమే కాదు, తండ్రి కుమారులు తప్పు చేసినప్పుడు కూడా తండ్రి జాలిపడి క్షమించి వారి ఎడల జాలిపడి వారికి కావలసిన సమృద్ధి అయిన ఆశీర్వాదాలన్నీ అందిస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు కూడా మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దోషాలు చేసినా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదాలు ఎద్దపడినప్పుడు, కన్నీటితో ఆయన మొరపెట్టుకున్నప్పుడు మన మొర విని మన ఎడల జాలిపడి మన అపరాధములన్నీ క్షమించి మనల్ని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి జాలి పడుతూ ఉన్నాడు. మనం ఆ విధముగా ఆయన జాలిని పొందుకుంటూ ఈ విధముగా మనం జీవించగలుగుతున్నాం, క్షేమంగా జీవించగలుగుతున్నాం. 130వ కీర్తన 8వ వచనంలో కూడా ఇశ్రాయేలీల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును అని రాయబడింది. ఎన్నో దోషాలు చేశారు వాళ్ళు, అయినప్పటికీ క్షమించినట్లు విమోచించినట్లు వాక్యం తెలియజేయబడుతుంది. మనము కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక అజ్ఞానంతో. దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన మాటలు వింటున్నాడు అని తెలియక మర్చిపోయి అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేస్తుంటాం. అయినప్పటికీ తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు మన దేవుడు మన ఎడల జాలిపడి వాటన్నిటినీ క్షమిస్తున్నాడు. అలాగే నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొన్న ఎడల నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాక్యంలో తెలియజేయబడుతుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, మన ఎడల జాలిపడి మనల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారు దేవుని కృపను పొందుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఆయన కృపను పొందుకుంటూ ఆశీర్వాదకరముగా జీవించే వాళ్ళని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అట్టి కృప వింటున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. మా ఎడల జాలి పడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీరు జాలి పడుతున్నారని వాగ్దానం చేసిన దేవా, మా ఎడల జాలిపడి ప్రతి అపరాధమును దోషమును క్షమించి మీ సమస్త మేలులు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, వింటున్న బిడ్డలందరూ మీ యందు భయము భక్తి కలిగి ప్రభువా మీకు విధేయులై ప్రభువా జీవిస్తూ నాయనా వారి ఎడల మీరు జాలి చూపే విధముగా మీ పాదముల యొద్ద నాయనా వేడుకుంటూ మీ కృపలను పొందుకొని ప్రభువా వాక్యంలో తెలియజేసిన విధముగా వారు క్షమింపబడుతూ నాయనా స్వస్థత పొందుతూ ఆశీర్వదింపబడుతూ మీలో ఎదుగునట్లుగా వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడమని, ఈ మాసం ఆరంభం నుండి ఈ మాసమాంతం వరకు మీ కనుదృష్టి వారి మీద ఉంచి మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.